నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్ళబోతున్నాం. ప్రాచీన కాలం నుండి మన భారతీయ సంస్కృతికి మూఢస్తంభంగా నిలిచిన ఒక ఇతిహాసం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ధర్మం మరియు భక్తి పిల్లల కోసం రామాయణ మార్గదర్శి. చూడండి, ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు, తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు తమ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి వాడుకోవడలా ఒక అత్యంత శక్తివంతమైన విద్యా సాధనమని చెప్పొచ్చు. ఈ మూలాధారంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విషయాలు చూద్దాం. ముందుగా రామాయణం గురించి ఒక చిన్న పరిచయం, ఆ తర్వాత అందులోని ప్రధాన పాత్రలు, అవి మనకు నేర్పే నీతి పాఠాలు, చివరగా పిల్లలు శ్రీరాముని నుంచి ఏమేం నేర్చుకోవచ్చు అనే విషయాలను మాట్లాడుకుందాం. అంతే. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి అంశం రామాయణ పరిచయంలోకి వెళ్ళిపోదాం. రామాయణం చాలా పెద్ద కథ అని మనందరికీ తెలుసు, కాని దాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా 3 దశలుగా చూడొచ్చు. మొదటి దశ రాముడి అరణ్యవాసం. ఇక్కడే అసలు కష్టాలు మొదలవుతాయి, అలాగే మాట మీద నిలబడటమంటే ఏంటో తెలుస్తుంది. ఇక రెండవది కథలో అతిపెద్ద మలుపు సీతాపహరణం. ఇక మూడవ దశ చూస్తే రావణుడిపై అంతిమ విజయం, ధర్మస్థాపన. ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 ఘట్టాలే మొత్తం రామాయణ కథకు వెన్నెముక లాంటివి కదా. కథ ఎలా సాగుతోందో చూశాం కదా. ఇప్పుడు సహజంగానే మనకొక ప్రశ్నొస్తుంది. రామాయణంలో ఎన్నో పాత్రలున్నాయి కదా, వాటిలో ముఖ్యమైన పాత్రలు ఏంటి, అసలు ఆ పాత్రల విశిష్టత ఏంటి అని. కథను నడిపించే ఆ పాత్రల స్వభావమేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక మన రెండవ అంశం ప్రధాన పాత్రలు, వాటి విశిష్టతలు. ఈ కథలో మనకు ప్రధానంగా కనిపించేది 2 వ్యక్తుల మధ్య, 2 శక్తుల మధ్య ఉన్న వైరుధ్యం. ఒకవైపు రాముడు, ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు సుమా, ధర్మానికి, మంచితనానికి, సన్మార్గానికి ఒక సజీవ రూపం. మరోవైపు రావణుడు, అహంకారానికి, చెడుకు ప్రతీక. ఈ మూలాధారం నిష్పాక్షికంగా వివరిస్తున్నట్లుగా ఈ కథలో ఉండే ఈ ప్రధాన వైరుధ్యం మంచికి, చెడుకీ మధ్య ఎప్పటికీ జరిగే నిరంతర పోరాటాన్ని సూచిస్తుంది. పాత్రల గుణగణాలు అర్థం చేసుకున్నాం. మరిప్పుడు మన విశ్లేషణను ముందుకు తీసుకెళ్లే మరో ఆసక్తికరమైన ప్రశ్న, రామాయణం మనకు నేర్పే ముఖ్యమైన నీతి పాఠాలు ఏమిటి, అసలు ఈ పౌరాణిక కావ్యంలో దాగి ఉన్న లోతైన అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. మన మూడవ విభాగం రామాయణంలోని నీతి పాఠాలు. మన మూలాధారం స్పష్టంగా చెప్తున్న 4 మూలస్తంభాలు ఇవే: సత్యం, ధర్మం, గౌరవం మరియు త్యాగం. చూడండి, ఇవి వినటానికి కేవలం పాత పదాల్లా అనిపించవచ్చు, కానీ నిజానికి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించే పునాది రాళ్ళు ఇవే. పసిపిల్లలకు చిన్నప్పటినుంచే ఇలాంటి నైతిక విలువల ప్రాముఖ్యతను నేర్పించడానికి ఈ ఇతిహాసం ఎంత గొప్ప సాధనమో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే రామాయణమిచ్చే అసలు సిసలైన సారాంశం ఒక్కటే: ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చివరకు గెలిచేది ధర్మమే. చెడుపై మంచి సాధించిన ఈ విజయం పిల్లల మనసులో ఒక సానుకూల దృక్పథాన్ని నాటుతుంది. మనం సరైన మార్గంలో నడిస్తే అంతిమంగా విజయం తథ్యమనే విశ్వాసాన్ని వాళ్లలో చాలా బలంగా కలుగజేస్తుంది. ఇక ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకొచ్చే అసలు ప్రశ్న, ఆధునిక కాలంలో పిల్లలు శ్రీరాముని జీవితం నుండి నిజంగా ఎలాంటి లక్షణాలను అలవర్చుకోవచ్చు, ఈ ప్రాచీన కాలపు ఆదర్శాలను ఇప్పటి పరిస్థితులకు ఎలా అన్వయించొచ్చు, ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. దీనికోసమే మన చివరి విభాగం పిల్లలకు శ్రీరాముని ఆదర్శాలు. ఈ మూలాధారంలో ఉన్న అతి ముఖ్యమైన సందేశాన్ని గమనిస్తే, ఇది కేవలం పిల్లలు నిద్రపోయే ముందు చెప్పే ఒక సాధారణ కథ మాత్రమే కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భారతీయ సంస్కృతిని, మన చారిత్రక వారసత్వాన్ని పరిచయం చేయడానికి ఇదొక చక్కని మార్గదర్శి. వాళ్లను సన్మార్గంలో నడిపించడానికి ఇదొక అద్భుతమైన సాధనం. ఈ ఒక్క మాట మొత్తం మూలాధారం ఉద్దేశాన్ని చాలా పర్ఫెక్ట్గా చెప్పేసింది కదూ. ఇక మనం ముగింపుకొచ్చేశాం. వెళ్లే ముందు మిమ్మల్ని మీరు ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. ఈ ఆధునిక ప్రపంచంలో మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో క్లిష్టమైన సమస్యలకు, నిర్ణయాలకు ఈ ధర్మం అనే శాశ్వత భావనను ఎలా అన్వయించవచ్చు? రామాయణం ఒక ప్రాచీన ఇతిహాసం కావచ్చు, కాని అందులో ఉన్న సత్యం, ధర్మం, త్యాగం అనేవి ఎప్పటికీ నిలిచి ఉండేవి, ఎప్పటికీ పాతబడనివి. కాబట్టి ఈ విలువలను మన దైనందిన జీవితంలో ఎలా భాగం చేసుకోవచ్చో ఆలోచించండి. ఈరోజు మన విశ్లేషణ మీకొక కొత్త దృక్పథాన్ని అందించిందని ఆశిస్తున్నాను. ఆలోచిస్తూ ఉండండి.